గురుగారు మరొక సందేహం అండి. చెప్పమ్మా. కమలా గారు ఈమెయిల్ ద్వారా పంపించారు. ఆలయాలకు వెళ్ళి ఫలాలు పుష్పాలతో పాటుగా ఈ వెంట్రుకలు సమర్పించే సంప్రదాయం ఏమిటి, ఇది ఎలా వచ్చింది తెలియచేయగలరంటూ కోరుతున్నారు. భగవంతునకు సమర్పణ అంటే ఆయనకి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు సమర్పించటం, అది ఒక విధానం. ఈ వెంట్రుకలు సమర్పించడం అనేటటువంటిది ఆయనకి ఇష్టమైనటువంటి ఇది సమర్పించడం అనే లెక్కలోకి రాదమ్మా. ఆయనకి ఫలపుష్పాదులు ఆయనకి సేవగా సమర్పిస్తాం. ఈ వెంట్రుకలు అనేటటువంటివి మనము పాప ప్రక్షాళనం కోసమని దాన్ని తీయించుకుంటాం. ఇది ఒక సంస్కారంలో భాగం. భగవంతుని సన్నిధానానికి పాపభూయిష్టమైనటువంటి దేహంతో వెళ్ళకూడదు. అలా పాపములు అనేటటువంటివి జుట్టుని ఆశ్రయించి ఉంటాయి కాబట్టి జుట్టు తీసేస్తే మనము ఆ భగవంతునికి పాపరహితంగా ఆయనకు సేవ చేయటం కోసం వెళ్ళినట్లు అవుతుంది. అంతేకాకుండా భగవంతుని యొక్క విశేష అర్చనలు, ఆయన్ని విశేషంగా ఆకట్టుకునేటటువంటి వాటిల్లో భాగంగా శిరస్సుల్ని ఖండించి సమర్పించటం అనేది చూస్తాం. రావణాసురుడు పరమశివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకోవటం కోసమని ఆయన శిరస్సుల్ని ఖండించి హోమం చేశాడు. అలా శిరస్సుని ఖండించటం అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి సేవ. ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకోవటానికి చాలా కఠోరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు అన్నమాట శిరస్సుని ఖండించటం అంటే. మనకి జుట్టు తీసివేయటము శిరస్సుని ఖండించటంతో సమానము. ఎలాగో అంటే భారతంలో ఒక సంఘటన కనపడుతుంది. దుశ్శాసనుడు ద్రౌపదిని పట్టుకోబోయాడు దుర్బుద్ధితో. వెంటనే వాడి శిరస్సు ఖండిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు. ధర్మరాజు అర్జునుడిని ఆపాడు. వాడి శిరస్సు ఖండించబోతుంటే పట్టుకొచ్చారు, పెడలెక్క విరిచి కట్టుకుని పట్టుకొచ్చారు. శిరస్సు ఖండించబోతుంటే ధర్మరాజు ఆపాడు. ఎందువల్ల అంటే ఈ సైంధవుడు మన సోదరు అయినటువంటి దుస్సల భర్త, ఆమె విధవరాలవుతుంది వీడి తలకాయ తీసేస్తే అని ధర్మరాజు వద్దన్నాడు. మరైతే ఎలా, నేను ప్రతిజ్ఞ చేశాను కదా అన్నాడు. అప్పుడు కృష్ణుడు చెప్పాడు మధ్య మార్గంగా, జుట్టు తీసివేస్తే శిరస్సుని ఖండించినట్లే, కాబట్టి వాడి జుట్టుని గొరిగించేసేసి వదిలిపెట్టండి అని అంటే అప్పుడు సైంధవుని జుట్టు తీసేసి వాడిని వదిలిపెడతారంటే వాడి శిరస్సు ఖండించినట్లే. కాబట్టి ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు జుట్టు తీసేస్తున్నాము అంటే, ముండనము చేయించుకుంటున్నాము అంటే ఆ భగవంతునికి మన శిరస్సుని తీసి ఆయన పాదాల దగ్గర పెట్టినంతటి విశేషమైనటువంటి సమర్పణాభావం దానిలో ఉన్నది. కాబట్టి మన తలకాయనే తీసి ఆయన పాదాల దగ్గర పెట్టాము అని అంటే ఆయన ఎంత ప్రసన్నుడవుతాడు. అలాంటి ప్రసన్నుడు కావటం కోసమని మనం ఆ జుట్టుని తీసేసేటటువంటి సంప్రదాయం వచ్చింది. అది భగవంతునికి ఆయనకి ఇష్టం కోసమని అని కాదు, ఆయన ప్రసన్నుండి చేసుకోవటం కోసమని, మనము పాప పరిహారం చేసుకోవటం కోసమని ఉపయోగించేటటువంటి విధానము. అది ఒక సంస్కారము, అది జరిగి తీరాలి. కాబట్టి ఉపనయన సందర్భంలో కూడా మళ్ళీ ఈ చౌలం జరిపిస్తారు. అప్పుడు ఈ జుట్టు తీయటం అనేది జరగకూడదు కాబట్టి దర్భలని కోసి అలా ఆ కర్మని పూర్తి చేయిస్తారు. ఇలా ఇవన్నీ కూడా ఈ సంస్కారాల్లో భాగాలు. భగవద్ అనుగ్రహానికి పాత్రులం కావటం కోసమని, పాప పరిహారం కోసమని, ఆయన పాదాల దగ్గర మన శిరస్సుని ఖండించి పెట్టినటువంటి తాత్పర్యం చేకూరటం కోసమని మనం జుట్టు సమర్పిస్తాము. దానిలో ఏమీ తప్పు లేదు. చాలా విశేషమైనటువంటి అభిమాన త్యాగం. మనిషికి జుట్టే అభిమానం. 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి జేబులో దువ్వెన పెట్టుకుని దువ్వుకుంటూ ఉంటాడు. కేశములందు అటువంటి అభిమానం ఉంటుంది. భగవద్ అనుగ్రహం పొందాలంటే అభిమాన త్యాగం చెయ్యాలి. అటువంటి అభిమాన త్యాగం చేయటమే గుండు చేయించుకోవటం. గురుగారు చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.